హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నాసి తిరాతలు. తాళిబొట్టు 9వ భాగం. 2 రోజులు విసిగా దూరంగా ఉండాలన్న థాట్ కూడా నచ్చలేదు అతనికి. ఇంటికి వచ్చేస్తే ఇంకెవరి డిస్టర్బెన్స్ ఉండదు, పెళ్ళాన్ని లైన్లో పెట్టుకోవచ్చు అనుకున్నాడు. కానీ అసలు అడ్డుకట్ట బామ్మని మర్చిపోయాడు. నీ బామ్మ దృష్టి మరల్చి అప్పుడప్పుడు ఏదో అలా అలా తనతో టైం స్పెండ్ చేద్దామా అంటే అక్కడున్నది ప్యాసింజర్ పాప. మామూలుగానే కష్టం, ఇంకా కలవకూడదని తాయారు బొమ్మ చెప్పాక అటునుంచి వర్కౌట్ అయ్యే ఛాన్సే లేదు. ఇప్పుడు ఎలారా సామి అని డీప్ థింకింగ్లో ఉండగా, అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశా నిరాశేనా, మిగిలేది చింతేనా అని వినిపించింది ఓల్డ్ గ్రామ్ ఫోన్ నుంచి. పళ్ళు నూరుకుంటూ ఆ గ్రామ్ ఫోన్ ఉన్న రూమ్కి వెళ్ళాడు వేద్. మంచం మీద ఒక సైడ్ వేరే లెవెల్లో పడుకుని పైపంచని విసనకర్రలా విసురుకుంటూ కళ్ళు మూసుకుని పాత పాటల్ని ఎంజాయ్ చేస్తున్నాడు మన మీసాల తాతయ్య వెంకటేశ్వర్లు. తాత అంటూ వెళ్ళి మీసాలు గట్టిగా లాగేశాడు. ఓరి ఓరి నా మీసాలరా, వదులు, నా బాబు కదూ అంటూ వదిలించుకుని మీసాల మేలేస్తూ అద్దంలో చూసుకున్నాడు తాత. ఆలోపు వేద్ గ్రామ్ ఫోన్ ఆపేశాడు. అంత మంచి పాటలు వస్తుంటే కట్టేశావేంట్రా? ఇంకోసారి ఆ ఓల్డ్ పాటలు పెట్టావంటే తిరుపతి తీసుకెళ్ళి మొత్తం గొరిగించేస్తా అన్నాడు వేద్. ఏంట్రోయ్ మంచి కాక మీద ఉన్నావండి అంటే వేద్ ఆయన ఒడిలోకి జారుతూ, మీ ఆవిడ చూడు మరి, మా ఆవిడని తీసుకెళ్ళి వేరే రూమ్లో పెట్టింది, 3 రోజుల దాకా కండిషన్స్ అప్లై చేస్తుందంట అని దిగులుగా చెప్పాడు. ఓ సంతేనా, మా రోజుల్లో ఆగు, ఆగిపో అక్కడే అంటూ లేచేశాడు వేద్. ఏదన్నా ఎత్తితే చాలు ఓ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోతావు. అనుభవాలు మనవిడా, మా జ్ఞాపకాలు. మా రోజుల్లో అయితే పెళ్ళయి శోభనం గదిలోకి వచ్చేదాకా మాటలు కలపడం కాదు కదా, మొహాలు చూసుకునేదానికి కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. బాబోయ్ చాలా టఫ్ అన్నాడు వేద్. మరి ఊరికే చెబుతారేంటి పెద్దవాళ్ళ మాట వినమని? అయినా ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావురా. ఎలాంటి అవకాశాలు? ఇప్పుడు అసలు మొగుడు పెళ్ళాలకు అడ్డంకి ఉండేది ఎప్పుడు? ఆ కార్యం కాస్త అయ్యేదాకా. తర్వాత ఆషాఢం. ఆ తర్వాత భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్ళినప్పుడు. ఆ పిదప నువ్వు నాకొద్దురా అన్నా నీ పెళ్ళం నీ కళ్ళ ముందే ఉంటుంది. నువ్వు తీసుకుపోమ్మన్నా ఎవ్వడూ తీసుకెళ్ళడు. భరించాల్సిన స్థాయికి వచ్చేస్తాం. ఉండు ముసలిదానికి చెప్తా అన్నాడు వేద్. చెప్పుకో, నాకేమన్నా భయమా అని. నీకేదో మంచి చెబుదాం అనుకుంటే నాకే ఎసరు పెట్టేలా ఉన్నావని మొహం అదోలా పెట్టాడు తాత. సర్లే కంటిన్యూ. కాబట్టి కొంతకాలం పోతే జీవితం అంతా ఒకేలా ఉంటుంది. అప్పుడు మనకి మిగిలేవి ఈ జ్ఞాపకాలే. ఇప్పుడు మీ బామ్మ విసీతల్ని నీ గదిలో ఉంచేస్తుందనుకో, పెద్ద తేడా ఏముంది? అదే ఇప్పుడు చూడు, ఒక్కసారి పాపను చూడడానికి రోజంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాలి నువ్వు. ఎదురుపడినా మాట్లాడడానికి ఎన్ని సందులు వెతుక్కోవాలి. మోగ సైగలు, ఓరచూపులు సరే సరి. దొంగచాటుగానే పెళ్ళాన్ని కలవడానికి నానా తిప్పలు పడతావు. కలిశాక ఎవరికైనా దొరికావనుకో, వారం రోజులు అదే విశేషం అన్నట్టు నలుగురి నోట్లో నానతావు. వేళాకోళాల సంగతి చెప్పక్కర్లేదు. ఇవన్నీ ఇప్పుడు కష్టంగా ఉంటాయి, కానీ ఇందాక చెప్పానే, జీవితం యంత్రంలా మారినప్పుడు, పిల్లలు, సంసారం, కుటుంబం బాధ్యతలతో అలసిపోయి మీకంటూ కొత్తగా ఏమీ మిగలనప్పుడు తలుచుకుంటే ఇవే నీకు నీ పెళ్ళాం మీద ప్రేమను పెంచుతాయి. నిన్ను చూసి నీ భార్య కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడుతుంది. తన కోసం నువ్వు పడిన ఆరాటానికి గర్వపడుతుంది. నీ బంధాన్ని గుర్తు చేసి మరింత బలం చేస్తుంది. ఈ రోజులు మళ్ళీ మళ్ళీ రావురా, వచ్చినప్పుడే ఎంజాయ్ చేయాలి అంతే అన్నాడు. భలే చెప్పావులే. అంటే ఇప్పుడు బామ్మ మాటను లెక్క చేయకుండా నా వేలో నన్ను పొమ్మంటావు అంతేనా? ఊరుకోరా, నా తాయారు చెప్పగానే నువ్వేదో ముడుచుకుని పొట్టుకుని రకమన్నట్టు. మీ బామ్మ నీకు అడ్డు రాకుండా నేను చూసుకోవాలనేగా నీ పథకం అంటూ జబ్బ చరిచాడు. అబ్బా అని భుజం రుద్దుకుని, మరీ ఎంత అనుభవం అంటే కష్టం తాత. సర్లే, మ్యాటర్ అర్థమైందిగా, అది చూసుకో, నేను పోతున్నా అని విజిల్ వేసుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు వేద్. అప్పటికి కాసేపటి ముందు అభయ స్ఫూర్తిలకి రూమ్ చూపించింది బామ్మ.
స్ఫూర్తి మెడకున్న కట్టు చూసి ఏమైంది అని అడిగితే చిన్న గొడవ జరిగింది బస్సులో అని చెప్పింది. అంతే, మొదనష్టం పాపిష్టి పనులు మట్టి కొట్టుకుపోతారంటూ శాపనార్థాలన్నీ పెట్టేసి నొప్పిగా ఉందా పెద్ద పాప, ఏం కాదులే, పసుపు పెట్టానంటే మొత్తం తగ్గిపోతుంది. ఎప్పుడు తిన్నారో ఏంటో, స్నానాలు కానివ్వండి, కాస్త ఎంగిలి పడదురని చెప్పి వెళ్ళింది. అబ్బాయి ఆ రూమ్ మొత్తం పరికించి చూస్తుంటే ఒకటి చెయ్యి విరిచేసి బ్యాక్ బోన్ పనికి రాకుండా చేశాడు మీ ఆయన అని వేరు చెప్పింది గుర్తొచ్చింది స్ఫూర్తికి. దాంతో భర్తకి సైడ్ కొడుతుంది. కాసేపు చూసి మెల్లకన్ను ఎప్పుడొచ్చింది నీకు అన్నాడు అభయ్. మెల్లకన్ను ఏంటని అయోమయంగా చూసింది. నువ్వెటో చూస్తుంటే నన్ను చూస్తున్నట్టుంది, చూపు తిప్పు, చిరాగ్గా ఉంది అన్నాడు. కాలింది పాపకి. ఇంతకుముందు చూడకపోతే అరిచేవాడు, ఇప్పుడు చూస్తుంటే మెల్లా డొల్లా అని వెక్కిరిస్తున్నాడు. మరి తన కోసం అంతమందిని చితకబాదాడన్న సంతోషం కొంచెం సేపు కూడా ఉండలేదు. చెప్తా ఎవరిని చూస్తారో చూద్దామనుకుని లగేజ్ తెచ్చుకుంది. వాటిలో వేది పిన్ని స్పెషల్గా ఇచ్చిన బ్యాగ్ కూడా ఉంది. స్ఫూర్తి స్నానానికి వెళ్ళడానికి బ్యాగ్ తీస్తుంటే ఆవిడ గారు రుద్ది బయటికి రావడానికి ఎంత టైం పడుతుందో అని అబ్బాయి సింపుల్గా ఒక టవల్ తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు. చిరాగ్గా ఉండి అతని వెనకే స్ఫూర్తి పరిగెట్టింది. ఆ ఇంటి వెనక ఉన్నవి 2 ఓపెన్ బాత్రూమ్స్. ఒకటి అబ్బాయి వాళ్ళు ఉన్న రూమ్ దగ్గర ఉంటే ఇంకోటి వేది రూమ్ దగ్గర ఉంది. ఒక్కోటి మామూలు రూమ్ అంత పెద్దగా ఉండి గంగాళాలు సిమెంట్ తొట్టెలతో నిండిపోయాయి. ఏయ్ ఆగు, ముందు నేను వెళ్ళాలనుకున్నాను, నా తర్వాత చేయంటూ లోపలికి వెళ్ళబోయింది స్ఫూర్తి. ఫస్ట్ వచ్చింది నేను, తప్పుకో అన్నాడు అబ్బాయి. నో, ఫస్ట్ నేను బట్టలు తీసుకున్నా, అది చూసి ఇక్కడ కూడా సాధించడానికి వచ్చేసావంది పళ్ళు నూరుతో. ఎహచి పోవే అని రెక్క పట్టుకుని లాగేశాడు. లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటుంటే అడ్డుపడి దూసుకుంటూ వచ్చేసింది స్ఫూర్తి. ఉఫ్ అని గాలి పిలిచి ఇప్పుడేంటి వెళ్ళవా అని అడిగాడు. నో అంటే నోనా, అంతే, నేనే చేస్తా ఫస్ట్ అంది. చెయ్యి అని చెయ్యి చూపించాడు. హహా, నాతో ఎందుకులే అనుకున్నాడేమో. తెక్క కుదిరిందని నవ్వుకుంటూ బట్టలు వేసుకుని డోర్ పెట్టుకోవడానికి వెనక్కి చూసి అవాకైంది. ఏయ్, ఏం చేస్తున్నావు? స్నానం అన్నాడు తీసేసిన డ్రెస్ మూలకి విసిరిస్తూ. అప్పటికే టవల్ కూడా కట్టేశాడు. నన్ను చేయమన్నావుగా అంది. నువ్వు వెళ్ళనన్నావు. అందుకేగా ఒప్పుకున్నావు. దేనికి అన్నాడు. ముందు నేను చేస్తాను అంటే. ముందు వెనకల గురించి మాట్లాడలేదు నేను. అంటే నువ్వు చేస్తా అన్నావు, నువ్వు చేసేదాకా నేను వెయిట్ చేయలేను. సో సో అంది స్ఫూర్తి. నీది నువ్వు చేయి, నాది నేను చేస్తా అని సింపుల్ సొల్యూషన్ చెప్పాడు. వాట్ అని కోపంగా అరిచింది స్ఫూర్తి. ఇద్దరం ఎవరి బాత్ వాళ్ళు చేయడానికి ప్లేస్ కూడా సరిపోతుంది, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ప్లేస్ గురించా? మరి వేరే ఏదైనా ఉందా నీకు అని కుడి ఐబ్రో ఎత్తి అడిగాడు. తెలియని అమాయకులకి అయితే చెప్పొచ్చు, కానీ తెలిసి కూడా చేసేవాళ్ళకి ఏం చెప్తాం? స్ఫూర్తి సిచ్యువేషన్ కూడా అదే. అప్పుడు చాలా చిరాగ్గా ఉంది అంటూ టవల్ కూడా తీసేయబోయాడు అబ్బాయి. ఫైన్, నువ్వే చెయ్యి అని అరిచి ఉడికిపోతూ బయటకు నడిచింది. వెళ్ళిపోయింది అనుకున్నారా? లేదుగా. వెళ్ళిపోతున్నా అని స్ఫూర్తి అనుకునేలోపే శరీరం గాల్లో లేచింది. అబ్బాయి ఎత్తుకున్నాడని ఆమెకి అర్థమయ్యేలోపే పెద్ద సైజ్ చన్నీళ్ల తొట్టెలో దబ్బని పడి 2 మునకలు కూడా వేసింది. వాటర్ నోట్లోకి పోవడం వల్ల అరవాలనుకున్న వాయిస్ రాలేదు పాపం. మార్నింగ్ హీరో గారి టీషర్ట్ మీద వాటర్ పోసి తడిపినందుకు ఇప్పుడు రివెంజ్ అనమాట. విసురుగా పైకి లేచి రేయ్ పిచ్చి పట్టిందా అని కరిచే రేంజ్లో అరిచింది. ఇక్కడ అరిచేది ఎవరు అన్నాడు. నేనే. మరి ఎవరికి పిచ్చుకొకర్చినట్టు? నడు మీద చేతులు పెట్టుకుని అడిగాడు. నిన్ను అంటూ పీక పట్టుకోవడానికి ముందుకొచ్చింది. చల్దొబ్బాయి అని చేయి పట్టి బయట వదిలేసి డోర్ వేసుకున్నాడు అబ్బాయి. తడిచిన బట్టల్లో వేరే వైపుకు వెళ్తే ఎవరో కళ్ళు అడుగుతారని అక్కడే నిలబడి అబ్బాయి బయటికి వచ్చేదాకా చల్లగాలికి వణికిపోతూ నోటికి వచ్చిన తిట్లన్నీ మొహమాటం లేకుండా తిట్టేస్తూ కూర్చుంది. పావుగంటకు కానీ బయటికి రాలేదు బాబు. సైడ్కి నిలబడి కళ్ళతోనే కాల్చేట్టు చూస్తుంటే టవల్ని గట్టిగా మొహం మీద విదిల్చి మరీ వెళ్ళాడు. స్ఫూర్తి అంకెలు లెక్కబెట్టి మరీ కోపాన్ని కంట్రోల్ పెట్టుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది.
నలుగురు ఫ్రెష్ అయ్యాక భోజనానికి కూర్చున్నారు. విసి పాపను చూసి తాత చెప్పింది ఫాలో అవుతూ సైలెంట్గా సైట్ కొట్టే పనిలో బిజీగా అయ్యాడు వేద్. ఎక్స్పెక్ట్ చేసినట్టే ప్యాసింజర్ నుంచి సరైన రెస్పాన్స్ లేదు. బామ్మ మనవరాల్ని కూడా హెచ్చరించింది మరి మనవిడి తొందరదనం తెలిసి. ఇద్దరిని కలిపి తిట్టుకుంటూ భోజనం ముగించాడు వేద్. అభయ్ స్ఫూర్తి ఎవరి దారిన వాళ్ళు డిన్నర్ కానిచ్చేశారు. తర్వాత అభయ్ చల్లగాలికి బయట వాకింగ్ చేస్తుంటే స్ఫూర్తి మాత్రం బెడ్రూమ్లోకి వచ్చేసింది. గది మధ్యలో పాతకాల మద్దిరి మంచం వేశారు. డబుల్ కాట్ అంత పెద్దగా ఏం లేదు. ఇద్దరు పడుకోవడానికి కావాల్సిన ప్లేస్ ఉందంతే. అది చూసి అభయ్కి రాత్రి నిద్ర పట్టకుండా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యి కన్నింగా నవ్వుకుంది. ఇంట్లోని అందరూ భోజనాలు చేసేసాక తాతగారిని చాపేసి కూర్చోబెట్టి తాయారు బామ్మనే వడ్డించింది. తాతగారేమో తినకుండా ప్లేట్లో చేయి తిప్పుతూ తచ్చారం చేస్తున్నారు. కాసేపు చూసి ఏమయ్యో ఏంటి తినకుండా కోడికి ఎలుకున్నట్టు కెలుకుతున్నావు అని అడిగింది బామ్మ. ఏమోనే చెయ్యి లాగిస్తుంది, ఆకలయ్యట్లేదు, కాళ్ళు కూడా పట్టేస్తాయి అన్నాడు. ఇన్ని ఒక్కసారే వచ్చాయంటే ఏదో ఉంది, మరే మనసు కూడా అస్సలు బాగాలేదు. ఇప్పుడు నేనేం చేయాలంట అని అడిగింది. కాసేపు కాళ్ళు మర్దన చేస్తావు. ఓసి దీనికైనా ఎంత సాగదీసింది. అంతే అంతే, కానీ మళ్ళీ ఏ అర్ధరాత్రిలో చేయి పట్టేస్తే ఏమవుద్దంటావు? కాళ్ళ నొప్పితో లేవలేకపోతే? చీ ఆపు, నోరేనా అది అని గదిమింది బామ్మ. ఈ వయసులో కాళ్ళ నొప్పులు కాక 16 ఏళ్ల కుర్రాళ్ళ డాన్సులు కొట్లాడలేక పోతానేంటి? అప్పుడు నేనే కాళ్ళు వెరగొట్టి రోట్లో వేసి దంచుతాను అంది. నా తాయారు అంతకి తయారవ్వదులేవే అన్నాడు. ఈ సోదంతా ఆపి తినవయ్యా, ఆ మర్దిన ఏదో చేసి మనవరాల దగ్గరికి వెళ్ళాలి అంది. అదిగో మళ్ళీ మొగుడు కాలు చేయి సరిగా పనిచేయట్లేదు అంటుంటే సేవ చేయాల్సింది పోయి. ఆగాగు, ఇప్పుడేమంటావని అనుమానంగా అడిగింది బామ్మ. అదేనే, మధ్యరాత్రి నా కాలు పట్టేస్తే నువ్వు లేకపోతే నా మొర ఎవరికి చెప్పుకోను? అందుకని మనవరాల దగ్గరికి ఇంకెవరైనా పడుకోబెట్టు అన్నాడు. నిజం చెప్పు, ఇదంతా వాడి దువ్వుడే కదా అంది చిరుకోపంగా చూస్తూ. వాడొచ్చి అడిగింది నిజమే కానీ నువ్వు పక్కన లేకుండా నాకు నిద్ర పట్టదు కదే అని బామ్మ బుగ్గగిల్లాడు తాత. చాలే వేషాలని చేయి తోసేసింది కానీ సిగ్గుని తొయ్యలేకపోయింది. కిచెన్ బయట నుంచి వీళ్ళిద్దరినీ చూస్తున్న వేద్ తాత బాగానే కాకపడుతున్నాడని తలూపుతూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. తాత మాటని కాదనలేక, చెప్పాలంటే ఆయనతో వేగలేక చుట్టాలమ్మాయిని విసిక్కి తోడుగా పడుకోమని చెప్పి తాత కాళ్ళకి మర్దన చేయడానికి కూర్చుంది బామ్మ. కాసేపటికి అక్కడే నిద్రపోయింది కూడా. నిద్ర ముంచుకొస్తున్నా కష్టంగా ఆపుకుంటూ అభయ్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చుంది స్ఫూర్తి. దాదాపు 2 గంటలు గడిచిపోయాయి అప్పటికే. పల్లెటూరులో కూడా ఈ టైం దాకా ఎక్కడ తిరుగుతున్నావురా బాబు అని కొనికిపాట్లు పడుతూ ఉండగా అభయ్ లోపలికొచ్చాడు. వెంటనే అలర్ట్ అయ్యి కళ్ళు మూసుకుంది, పడుకున్నట్టు యాక్ట్ చేశాడు. కాసేపటికి మళ్ళీ డోర్ చప్పుడయ్యి లేచి కూర్చుంది. తను అనుకున్నట్టు అభయ్ పక్కనే పడుకోలేదు. పిల్లో దుప్పటి తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. షాక్ అయింది పాప. వెనక్కి వెళ్ళి చూస్తే హాల్లో ఉన్న ఉయ్యాల మీద పడుకుంటూ కనిపించాడు. మామూలుగా కాలేదు తనకి. ముక్కుపుటాలు కోపంతో అదురుతుంటే డోర్ వేసేసి పొద్దున్నే కూడా లోనికి రాకుండా గడపెట్టేసింది. ఆమెలో తన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదన్న కోపం కంటే తన పక్కన పడుకోవడానికి కూడా అతను ఇష్టపడట్లేదన్న బాధే ఎక్కువగా ఉంది. రూమ్కి వచ్చేసిన వేద్ ల్యాప్టాప్ తీశాడు. దాదాపు వారం రోజుల తర్వాత ఫ్రీ అవ్వడంతో మెయిల్స్ చూసుకుంటూ గడిపేశాడు మిడ్ నైట్ వరకు. టైం తెలియలేదు. అవన్నీ అయిపోయాక ల్యాపీ క్లోజ్ చేసి ఒళ్ళు విరుచుకుంటూ టైం చూశాడు. ఎప్పుడో 12 దాటిపోయింది. అందరూ నిద్రపోయి ఉంటారని మెయిన్ డోర్ వైపు కాకుండా పెరటి గుమ్మం సైడ్ వెళ్ళి విసి ఉన్న రూమ్ విండో దగ్గర ఆగాడు. లైట్ లేకపోయినా కిటికీ నుంచి పడుతున్న పండు వెన్నెల వెలుగులో ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది విసి ముఖం. ఎంతసేపు చూసినా తనివి తీరక కిటికీ ఊచలు పట్టుకుని వేలాడుతూ ఏదో మైమర్పులో ఉండిపోయాడు.
పక్కన వేరు లేడు, రాడు అన్న టెన్షన్ లేకనేమో నిద్రలో కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఆమె ముఖారవిందం. వేద్‌కి కూడా అదే అనిపించింది. ఆమె దర్శనమయ్యి 4 గంటలు దాటిపోయిందని అతను ఫీలవుతుంటే, విస్సీ హ్యాపీగా స్లీప్ వేసిందని పాప మీద కోపమొచ్చింది. పిలవడానికి పెళ్ళాం పక్కన ఇంకెవరో ఉండడంతో ఆగిపోయాడు. సినిమాల్లో చూపించినట్టు ఇస్ ఇస్ అని గుసగుసగా పిలుద్దామనుకున్నాడు. పాప ఎక్కడ దాన్ని బుస్ బుస్ అనుకుని పామని అరిచి గోల పెట్టినా పెడుతుందో అని బెదిరిపోయి ఆగిపోయాడు. పోనీ ఏ చిన్న రాయో విసిరేద్దామనుకుంటే హుష్! ఇంట్లోని అందరినీ ఒకే ఒక్క కేకతో నిద్రలేపగల ఘనమైన గొంతు ఆమెది. మాట్లాడడానికి రాదు కానీ అరవడానికి మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా పోలమంటూ వచ్చేస్తుంది. ఏం చేస్తాం? ఈ రోజుకి చూసి తృప్తి పడడమే. రేపటికి ముందే ప్రిపేర్ చేయొచ్చు అనుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.